అందరికీ సహాయము చేసే టింగు అనే మంచి బర్డ్ ఉండేది. టింగు ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా సరే ఆపదలో ఉన్న వారిని ఆదుకునేది. ఆ ఊరిలోకి ఒక దెయ్యము వచ్చింది. ఆకలితో ఉన్న దెయ్యము రాత్రి వేళలో అందరి ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలు తినేసేది. అందరూ ఇంట్లో ఉన్న పండ్లు, కూరలు ఎవరు తినేశారని ఆలోచనతో పాటు భయము కూడా కొందరిలో వచ్చింది. ఎవరూ రాత్రిపూట బయటకు తిరగడము మానేశారు. ఈ దెయ్యము అల్లరి రోజు రోజుకి ఎక్కువైంది. నిద్రస్తున్న వారి ఇంట్లో సామాన్లు పక్క ఇంట్లో పెట్టేసి, పక్క ఇంటి సామాను వేరో ఇంట్లో వేసేసి రెండిళ్ళ మధ్య గొడవలు పెట్టేది. ఎవరు ఇదంతా చేస్తున్నారు ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇంటికి వెళ్ళినప్పటికీ చాలా టైం అవుతుందిరా, చాలా ఆకలిగా ఉంది. దగ్గరలో ఎక్కడైనా మంచి హోటల్ ఉంటే చక్కగా బిర్యానీ తినేసి ఇంటికి వెళ్దాము, సరేనా? మనిద్దరము మంచి స్నేహితులం కదా, నా దగ్గర డబ్బులేమీ లేవు. మనము బిర్యానీ తిన్న బిల్లు నువ్వే పే చెయ్యాలరా, లేకపోతే అస్సలు రాను. మరి నాకు రాత్రైతే చాలు, దయ్యాలంటే మరీ భయము, తెలుసు కదా నీకు. నేను ఉండగా భయం ఎందుకురా నీకు? నాలాంటి ధైర్యవంతుడు నీ ప్రక్కనే ఉన్నాడు కదా. దెయ్యము అంటే ఏంటో చూడలేదు, బహుశా నీలాగే ఉంటుందా ఏంటి? సర్లే, నవ్వావు గాని నాకు కూడా ఆకలేస్తుంది. రెస్టారెంట్కి వెళదాం పద, బిర్యానీ తినాలి. దెయ్యం వస్తే నేను ఒక ఆట ఆడుకుంటా దెయ్యంతో, నేనేంటో చూపిస్తావరి. హలో సార్, మేము చాలా దూరం ట్రావెల్ చేయాలి, కానీ బాగా చీకటయింది. ఈరోజు నైట్ మేమిద్దరం ఇక్కడ ఉండి టుమారో మార్నింగ్ ఇక్కడ నుండి వెళ్ళిపోతాము. మాకు ఒక రూమ్ కావాలి, అలాగే మా రూమ్కి బిర్యానీ పంపించు, సరేనా? సరే, అలాగే రూమ్ ఇస్తాను. కానీ రూమ్ కొంచెం వింతగా ఉంటుంది, చూడడానికి భయంగా ఉంటుంది. ఏమైనా దెయ్యాలుంటే మా శేఖర్కి చూసి భయపడతాయిలే. ముందు రూమ్కి ఇవ్వండి, తర్వాత మా రూమ్కి బిర్యానీ పంపించండి. సర్లే, రూమ్కి వెళ్ళండి, వేడి వేడి బిర్యానీ పంపిస్తాను, ఓకేనా? తలుపు దగ్గర టిక్ 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 అనే శబ్దం వచ్చింది కదరా. తలుపు తీస్తే ఎవరు కనిపించడం లేదేంటి? బహుశా దెయ్యము ఏమైనా తలుపు కొట్టిందా ఏంటి? అరే, దయ్యం వస్తే భయం ఎందుకు? నేను సెల్ఫీ తీసుకుంటాను కదా. సెల్ఫీ తీసుకుంటావా? టిక్ 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 అనే సౌండ్ వస్తే మంచం క్రింద దాక్కున్నావు, ఇంకెప్పుడు సెల్ఫీ తీసుకుంటావు? నీ భయము చూడలేకపోతున్నాను. వచ్చింది దయ్యము కాదు గాని మనకి బిర్యానీ తేవడానికి వచ్చిన సర్వెంట్. తెలియక భయపడ్డావు. సర్లే, సర్వెంట్ తెచ్చిన వేడి వేడి బిర్యానీ తిందుమా పద, నాకు ఆట పట్టించింది చాలు. హే, మంచి బిర్యానీ తిన్నాం గాని కరెంటు వెళ్ళిపోయింది. డామ్ డామ్ అని శబ్దం వస్తుందేంట్రా? కిటికీ తలుపులు కొట్టుకుంటున్నాయి, వినిపించడం లేదా నీకు? పైనుండి నా మీద ఏదో పడిందిరా. డామ్ అని నాకు చాలా భయమేస్తుంది. ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. నిజంగా అవునారా? ఏదో సౌండ్ వస్తున్నాయి, నా మీద కూడా ఏదో పడింది, నాకు కూడా భయముగా ఉంది. కరెంట్ వచ్చిన తర్వాత వెళ్ళిపోదాం, సరేనా? ఒరేయ్, మంచి సమయముకి కరెంటు వచ్చిందిరా. ఇందాక మన మీద పడింది దెయ్యం అనుకున్నాము కదరా, అది దెయ్యం కాదు. అదిగో పిల్లి ఇక్కడే తిరుగుతోంది. మనం తిన్న బిర్యానీ మిగిలింది తింటోంది. నువ్వు ధైర్యవంతుడివి కదా, నీవు భయపడ్డావా ఏంటి? భయం ఎక్కువైతే చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద దెయ్యాల్లా కనిపిస్తాయి. నీ భయాన్ని చూసి నేను భయపడ్డాను. సర్లే, ఇక్కడ దెయ్యాలేమీ లేవు, కానీ మనం ఇక్కడ భయపడిన విషయము మన ఫ్రెండ్స్ కి చెప్పుకురా, ఫూల్ అవుతాము. నీ భయానికి తెల్లారింది, పద ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. దెయ్యాన్ని ఆటాడిస్తా అని చెప్పావు, తీరా చూస్తే పిల్లికి చూసి భయపడ్డాము. టింగు అనే పక్షి ఊరి ప్రజలకు సహాయం చేస్తుంది అని తెలుసుకున్న దెయ్యము కోపముతో టింగు బర్డ్ ని పట్టుకోవాలని చూసింది. టింగు దెయ్యానికి దొరకపోవడంతో టింగుని ఎలాగైనా ఊరి నుండి వెళ్ళగొట్టాలని, తరువాత తన పనులు సులభముగా జరుగుతాయని ఆలోచించింది. ఆ ఊరిలో జరుగుతున్న సంఘటనలకు కారణము టింగు అనే పక్షి అనుకొని ఆ ఊరి నుండి ఓ వ్యక్తి పంపించేశాడు. ఏమి చేస్తున్నావు మిత్రమా? కంప్యూటర్లో దెయ్యాన్ని వెతుకుతున్నావేంటి?
మన ఊర్లలో దెయ్యం తిరుగుతుంది అంట మిత్రమా. ఈ మధ్య మన ఊర్లో దెయ్యం అల్లరి ఎక్కువ అవుతుంది తెలుసు కదా. కింటుగాడు ఈ మధ్య దెయ్యాన్ని చూశాడు అంట. అది మన పొలము గట్ల మీద వచ్చి అందరికీ ఇబ్బంది పెడుతుంది అంట. ఆ అల్లరి చేసింది మన టింగు పక్షి అని చెప్పావు కదా, మరి ఇప్పుడేంటి దెయ్యము అంటున్నావు? మన ఊరిలో అందరూ టింగు పక్షి అనుకున్నారు. నిజం చెప్పాలంటే టింగు పక్షి చాలా మంచిది. అందరికీ సహాయము చేయాలనే తన మంచితనము అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. దెయ్యము ఆటలు సాగవని టింగు పక్షిని ఊరి నుండి పంపించినట్లు చేసింది ఆ దెయ్యము. అసలు విషయము టింగు పక్షి తెలియదు. కొన్ని రోజుల తరువాత కింటూ అటువైపుగా వెళుతుంటే పొలములో నుండి ధాన్యం తీసుకువెళుతున్న దెయ్యంను చూశాడంట. దెబ్బకి జ్వరముతో పడుకున్నాడు. అయితే దెయ్యం ఈ కంప్యూటర్లో ఉందా ఏంటి అంత ఆసక్తిగా చూస్తున్నావు? కామెడీ చేయకు మిత్రమా. మన ఊరిలో ఉన్న దెయ్యము సమస్య విడిచిపెట్టాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి. సరి అయిన మంత్రగాడిని కలవాలి. అతను ఎక్కడుంటాడో తెలియదు, అందుకే కంప్యూటర్లో చూస్తున్నాను. దయ్యాన్ని చూస్తే ఆమడ దూరం పారిపోయేవాడివి దయ్యాన్ని ఆటాడిస్తావే ఏంటి? మంత్రగాడిని కంప్యూటర్లో చూస్తున్నావు. ఆ మనిషి ఈ కంప్యూటర్లోకి ఎలా వెళ్ళాడు? నాకు డౌటు, చెప్పవా? మంత్రగాడు కంప్యూటర్లో ఉండడని నీకు తెలిసి కూడా నన్ను ఆట పట్టిస్తున్నావు. కంప్యూటర్లో మంత్రగాడి అడ్రస్ దొరుకుతుందేమో అని వెతుకుతున్నాను. ప్లీజ్ నన్ను విసిగించకు మిత్రమా. నువ్వా చాలా తెలివైన వాడివి, ధైర్యవంతుడివి కదా. మా ఊరి బాగు కోసం కష్టపడుతున్నాను. నీలాంటి మిత్రుని ధైర్యం నాకు కావచ్చునది. అది ఎలాంటి దయ్యము అయినా నాకు భయం లేదు. దయ్యంని ఎదురిస్తా. మా ఊరిని దయ్యము నుండి కాపాడుకుంటా. మంత్రగాడిని తెచ్చి దయ్యాన్ని ఆటాడిస్తా. ఏదైనా సలహా ఉంటే చెప్పు మిత్రమా. దయ్యము అంటే ఆమడ దూరం పారిపోయేవాడివి, అలాంటిది ఊరి కోసం దయ్యాన్ని ఎదురిస్తానంటున్నావు. నీ ధైర్యానికి, ఊరు కోసం ఏదైనా చేయాలనే నీ మంచితనానికి హ్యాట్స్ ఆఫ్ మిత్రమా. కానీ నాదో సలహా, ఈ రోజులో దెయ్యాలేంటి, నీ మూఢనమ్మకాలేంటి, నీ పిచ్చి కాకపోతే మంత్రగాడి దెబ్బకి చింతకాయలు రాల్తాయా ఏంటి? అలాగనుకో మిత్రమా. దయ్యాలు ఉండవచ్చు, లేకపోవచ్చు. మనము ప్రయత్నించడము అనేది ఒకటి ఉంటుంది కదా. సర్లే, నేను చెప్పేది విను. నీ మంచితనానికి అంత మంచే జరగాలి. పిరికి మిత్రుడు ధైర్యంగా దయ్యాన్ని ఆటాడిస్తే నేను చూడాలి. మరి ఊరి నుండి తరిమేసి టింగు పక్షిని మచ్చిక చేసుకో మిత్రమా. ఆ టింగు పక్షి చాలా మంచిది. దయ్యముకి నీకు మధ్య జరిగే యుద్ధంలో నీకు తప్పకుండా ఉపయోగపడుతుందని నా చిన్న నమ్మకం. ఆ టింగు పక్షి ఎక్కడుందో వెతికి అసలు ఏమి జరిగిందో తెలుసుకో. డబ్బు కోసము ఒక వ్యక్తి మంత్రగాడి వేషము వేసుకుని వచ్చి ఆ ఊరిలో ఉన్న దయ్యాన్ని ఎలాగైనా తరిమేస్తానని, దానికి చాలా పూజలు చేయాలని, వాటి కోసము చాలా డబ్బు ఖర్చవుతుందని, నేనిక్కడ 10 రోజులుంటాను, నా భోజనం అంతా మీరు ఇవ్వాలని, త్వరలో దయ్యాన్ని వెతికి ఆటాడుకుంటానని అందర్నీ నమ్మపలికి వారి వద్ద ఉన్న డబ్బులను తీసుకుని దయ్యాన్ని గాలించడము మొదలుపెట్టాడు. ఒకరోజు దయ్యాన్ని చూసిన నకిలీ మంత్రగాడు ప్రజలకు దయ్యాన్ని తరిమేశానని, ఇంక మీకు భయం లేదని నమ్మపలికి ఆ ఊరు వారిచ్చిన డబ్బును పట్టుకుని భయముతో అక్కడి నుండి పారిపోయాడు. ఒక సోమారిపోతూ ఉండేవాడు. అతను ఏ పని చెయ్యాలన్నా బద్ధకంగా ఉండేవాడు. కానీ అతను ఎదురుగా ఎవరు బాగుపడితే చూసేవాడు కాదు, ఎవ్వరికీ సహాయం చేసేవాడు కాదు. తను చెప్పేదే వేదమన్నట్లుగా ఉండేవాడు. తన మాట వినని వారిని ఏదైనా చెయ్యాలనే వ్యక్తి. అందరికీ మంచి చేసే టింగు పక్షిని ఊరి నుండి వెళ్ళగొట్టినవాడు. డబ్బు ఎంత ఉన్నా ఎవ్వరికీ సహాయము అందించని పిసినారివాడు. హాయ్ హీరో, మీ ఊర్లో ఉన్న దయ్యం సమస్య వదిలిందా? మంత్రగాడిని తీసుకుని వెళ్ళావు, ఏమైంది? దెబ్బకి దయ్యం పారిపోయిందా ఏంటి? దెయ్యం కాదు, మంత్రగాడు పారిపోయాడు. మా వద్ద డబ్బులు తీసుకొని ఇక్కడ దెయ్యం ఏమీ లేదు, వదిలించసాను అని మాకు మోసము చేసి వెళ్ళిపోయాడు. దెయ్యము ఇంకా తిరుగుతూనే ఉంది. వాటి అల్లరి రోజు రోజుకు ఎక్కువయింది. మంత్రాలకు చింతకాయలు రాలవని చెప్పను కదా. మీరిప్పుడు కొత్త సమస్య వచ్చింది. దెయ్యము ఉంది, డబ్బు పోయింది.
మూఢనమ్మకాలు పోవద్దని చెబితే విన్నావా? ఇప్పుడు చూడు మరి ఏమి జరిగిందో. దెయ్యాన్ని ఆటాడిస్తా అన్నావు, అదే నిన్నే ఆడించింది. నేను చెప్పింది పూర్తిగా విను మిత్రమా. వచ్చింది మంత్రగాడు కాదు, మంత్రగాడి వేషములో వచ్చిన మాయగాడు. అసలు విషయం ఏమిటి అంటే అక్కడ అసలు దెయ్యమే లేదు. ఏమి చెబుతున్నావు మిత్రమా? అసలు దెయ్యము లేకపోవడం ఏమిటి? మీరంతే దేని చూసి భయపడ్డరు? దెయ్యము కదా, అదింత భ్రమేంటి? స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంది, ట్విస్ట్ బాగుంది. దెయ్యము మీద ఉందా లేదా అనే నీ రీసెర్చ్ సూపర్. అసలు ఏమి జరిగింది చెప్పు, సస్పెన్షన్లో పెట్టకు. అసలు విషయం చెబుతాను, ఆలస్యము చెయ్యను. దెయ్యము లేదని చెప్పను కదా. అక్కడ ఉన్నది నిజమైన దెయ్యము కాదు, సోమారపోతు అయిన పిసినారి దానయ్య. అతను ఎవరికీ సహాయము చెయ్యడు కాదు కదా. దెయ్యము వేషము వేసి అందర్నీ అటపట్టించాడు. ఆ పిసినారి దానయ్య దెయ్యము వేషము వేసి రాత్రిపూట అందర్నీ భయపెట్టివాడు. అసలు జరిగింది ఏమిటి అంటే టింగు బర్డ్ వాణ్ణి కనిపెట్టేసింది. ఆ టింగు బర్డ్ సహాయము ద్వారా దానయ్యను కనిపెట్టాను. టింగు బర్డ్కి ఊరిలో అందరూ అభినందించారు. దానయ్య తన తప్పు తెలుసుకొని తనలో మార్పు తెచ్చుకొని అందరికీ మంచి చేస్తూ మంచివాడయ్యాడు. వెరీ గుడ్, దెయ్యము లేదు నిరూపించావు. మరి ఆ డబ్బు తీసుకొని పోయిన మంత్రగాడి పరిస్థితి ఏమిటి? ఆ మంత్రగాడిని ఎలా పట్టుకుంటావు? ఆ మంత్రగాడిని కూడా పట్టుకున్నాను, కానీ ఆ డబ్బు మాత్రమే ఇంకా నాకు చేరలేదు. అదేంటి, మంత్రగాడిని పట్టేశావా? విచిత్రముగా ఉందే. ఎక్కడ దొరికాడు? ఎవరిని పట్టేశావు? ఏంటి? ఆ మంత్రగాడెవరూ కాదు, నా మిత్రుడైన నీవే. ఆ మంత్రగాడి వ్యాసములో వచ్చింది నువ్వేని నాకప్పుడే అర్థమైంది మిత్రమా. ఈ విషయం టింగు బర్డ్ నాకేమీ చెప్పలేదు గాని మంత్రగాడి వ్యాసములో వచ్చింది నువ్వేని కనిపెట్టేశాను. సభాష్ మిత్రమా, సభాష్. నేనే ఆ మంత్రగాడిని ఎలా కనిపెట్టావు? నీలో ఉన్న పిరికితనము పోగొట్టి నిన్ను ధైర్యవంతుణ్ణి చేశాను. ఊరి కోసం నీవు చేసి మంచి పనికి నీకు అండగా నిలబడాలని, ఆ దయ్యాన్ని ఎలాగైనా పట్టుకోవాలని నేను మంత్రగాడి వేషము వేశాను. నాకు అది దయ్యము కాదు, మనిషే అని నాకు ముందే తెలిసింది. ఆ మనిషి ఎవరనేది తెలియలేదు. అది నీ ద్వారే తెలుసుకోవాలి అనుకున్నాను. నా మిత్రుడు ధైర్యంగా దయ్యాన్ని ఎదుర్కోవాలి, దయ్యాన్ని ఆటాడించాలి, ఈ రణరంగములో విజయము సాధించాలి అంటే నేను తప్పకుండా మంత్రగాడి వేషము వెయ్యాలి. నీ దగ్గర డబ్బుతో పారిపోతే నీవు పౌరుషముతో దయ్యాన్ని పట్టుకోగలవని నా నమ్మకము నాకు ఉంది. ఆ నమ్మకమే నీకు విజయము సాధించింది మిత్రమా. శభాష్. ఇదిగో ఆ డబ్బు తీసుకో, ఎవరికి ఇవ్వాల్సింది వారికిచ్చే. ధన్యవాదములు మిత్రమా. ఈ విజయము నా ఒక్కరిదే కాదు, నీలాంటి మంచి మిత్రుడు నాకు దొరకడం అదృష్టం. నీ సహాయము మరియు ఆ టింగు బర్డ్ సహాయం వలనే దెయ్యము వేషములో ఉన్న పిసినారి దానయ్యని పట్టుకున్నాను. ఇప్పుడు నాకు ధైర్యం బాగా వచ్చింది. ఈసారి నిజంగా దెయ్యము వచ్చినా సరే దెయ్యముతో ఆడుకుంటా మిత్రమా. నీ మాటలకు నిజముగా దెయ్యము వచ్చినట్లుంది మిత్రమా. వెళ్ళి ఆడుకో మరి. దెయ్యముతో ఆడుకుంటా అన్నావు కదా, నిజమైన దెయ్యము వచ్చినట్టు. చూస్తే నిజంగా దెయ్యము వచ్చినట్లుంది. నేనేదో తమాషాకి దెయ్యాన్ని ఆటాడిస్తా అన్నాను, రియల్ ఘోస్ట్ వచ్చింది. ఎప్పుడు ఏం చేయమంటావు మిత్రమా? భయముగా ఉంది, ఇంకా పరిగెత్తడమే. హాయ్ ఫ్రెండ్స్, ఈ సౌండ్స్ చూస్తే వచ్చింది నిజమైన దయ్యంలాగే ఉంది. మేము ఇక్కడ నుండి ఎలాగోలా పారిపోవాలి. దయ్యాన్ని ఆటాడిస్తా. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.